ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు. అయితే మనము ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి. దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే, ఈ వాక్యానికి పైగా ఉన్నటువంటి వాక్యంలో ఆలోచిస్తే దేవుడు మనుషులు చేసినటువంటి క్రియలను బట్టి ఏలామును గూర్చి దేవుడు మాట్లాడతారు. ఏంటి అంతా దేవుని యొక్క కోపము దేవుడు అక్కడ క్షమించినట్లు కనపడుతూ ఉంటుంది. అయితే ఈ 39th వర్స్ చూసుకుంటే, అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పిస్తా. ఇదే యెహోవా వాక్కు అంటే ఇది ఫిక్స్. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట ఏంటంటే, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కదండి. చూడండి దేవుని ప్రేమ ఎంతలా ప్రత్యక్షపరచబడతా ఉన్నదంటే, ఈ యొక్క వాక్యంలో ఒకసారి మనము గ్రహించడానికి ప్రయత్నిద్దామండి. అసలు వాళ్ళని మళ్ళీ నేనే రప్పిస్తా అంటే శిక్షించేది నేనే, రక్షించేది నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుని ప్రేమని మనము నెగ్లెక్ట్ చేసేవారిలాగా ఉంటున్నాము. ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుంటూ నిజంగా ఈ రోజు నుంచి అయినా దేవుని మహిమార్థమే జీవిద్దాం, యథార్థంగా జీవిద్దాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.